ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక పవిత్రోత్సవాలకు అంతా సిద్ధమయ్యాయండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా పవిత్రాలని ఒకవైపు, విశ్వసేనుల వారు ఒకవైపు, మధ్యలో ప్రధాన కలశంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళలను ఆవాహన చేసిన కలశం మధ్యలో ఉంది. ఈ విధంగా ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివార్లకి ధూపదీప నివేదనలు అన్నీ కూడా సమర్పించడం జరిగిందండి. ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అలాగే పవిత్ర ప్రతిష్ఠ అనేది కూడా జరుగుతుంది. పవిత్రాలకు విశేషంగా ప్రతిష్ఠ చేసి వాటిలోకి కొన్ని అమ్మవార్ల శక్తులను, స్వామివారి యొక్క శక్తులను ఆవాహన చేసి ఆ యొక్క పవిత్రాలను స్వామివార్లకు అలాగే మన ఉత్సవమూర్తులందరికీ కూడా సమర్పించే కార్యక్రమాన్నే ఈ యొక్క పవిత్రోత్సవాలుగా భావిస్తాము. ఈ యొక్క పవిత్రాలను కూడా తయారు చేయటం జరిగిందండి. నేనే తయారు చేశాను. అయితే ఇవి ఎలా తయారు చేశాను అనేది అది సస్పెన్సేనండి. అయితే ఒక ఐడియా ప్రకారం అయితే చేశాను. అవి చాలా బాగా వచ్చినాయి. అవి స్వామివారికి అలంకరించినాక చూపిస్తాను. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా వీడియోలో చూపిస్తాను, మీరు తప్పకుండా చూస్తారు. కానీ చాలా బాగా వచ్చినాయండి పవిత్రాలు మాత్రం. ఈ విధంగా ఆ కలశంలోకి స్వామివారిని ఆవాహన చేసి, విశ్వసేనుల వారిని అక్కడ ఆవాహన చేసి మండపంలోకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ వీడియోలో చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే పవిత్రాలకు కూడా విశేషమైన మాలా కార్యక్రమం కూడా, మాలలు కూడా సమర్పించడం జరిగింది. అయితే ఈ యొక్క క్రతువుని 3 రోజుల పాటు విశేషంగా చేయటం జరుగుతుంది. మొదటి రోజు అంకురార్పణ, కలశ స్థాపన, అలాగే పవిత్ర ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ రోజు జరుగుతాయి. నిన్న అంకురార్పణ కూడా అదే రోజు జరిగింది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత రోజు, రెండవ రోజు స్వామివారికి, మలయప్ప స్వామివారికి అభిషేకము. ఆ రోజు ఈ యొక్క పవిత్ర సమర్పణ అనేది ఉంటుంది. ఆ పవిత్ర సమర్పణ తర్వాత స్వామివారికి ఊంజల్ సేవా కార్యక్రమం అయితే ఉంటుంది రెండవ రోజు. మూడవ రోజు ఉదయం ప్రాతకాలంలో స్వామివారి యొక్క కలశానికి విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత సుమారు 10 గంటల ఆ సమయంలో స్వామివారి యొక్క ప్రధాన కలశం జలాన్ని స్వామివారి మీద సంప్రోక్షించడం జరుగుతుంది. ముందుగానే సంప్రోక్షించక ముందు పవిత్ర విసర్జన అనేది ఉంటుంది. ఆ పవిత్రాలన్నీ కూడా తీయటం అనేది జరుగుతుంది. విసర్జన తర్వాత ఈ యొక్క పుణ్యాహవచ జలం ఏదైతే స్వామివారి ప్రధాన కలశంలో ఉన్న జలం ఏదైతే ఉందో ఆ జలంతో స్వామివారికి మూలమూర్తికి మళ్ళీ సంప్రోక్షణ చేయటంతో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఈ 3 రోజుల పాటుకు ఈ విధంగా జరుగుతున్నాయి. అయితే కొంచెం ఆ వీడియోలు అయితే ఇలా వస్తూ ఉంటాయి. ఈ యొక్క 4 రోజులు అడ్జస్ట్ అవ్వండిగా నేను కోరుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల, కొన్ని చెప్పలేని కారణాల వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోలు. కొంచెం ఇలానే ఉంటాయండి ఒక వారం పాటు. తప్పకుండా తర్వాత దసరా ఉత్సవాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నా కాబట్టి కొంచెం అంటే తక్కువ వీడియోలో కొంచెం ఏం లేదన్న అంటే ఉంటుంది, అంటే కంటెంట్ ఉంటుంది కానీ కాకపోతే లైట్గా ఉంటుంది. అంటే ఒక వీడియోనే ఒకరోజు జరిగిన కార్యక్రమాన్ని 2 రోజులుగా చూపిస్తున్నాను, ఏమనుకోబాకండి. ఈ విధంగా అయితే 2 వీడియోలుగా చేస్తున్నాను. ఇక్కడతో ఈ యొక్క వీడియో అయిపోతుంది. తర్వాత మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకోండి ఇదే వీడియోలో. లాస్ట్లో మళ్ళీ ఈరోజు అంటే స్వామివారికి అభిషేకం చేసే ఉదయం రోజు కూడా స్వామివారి యొక్క కొన్ని పూజలు జరుగుతాయి కదండి కలశానికి, ఆ దీపారాజన అవి కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. అది కూడా చూసి ఆనందించండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాను. మీ యొక్క కోరిక మీదకే నేనైతే ఈ యొక్క పవిత్రోత్సవాలు చేయటం జరిగిందండి. అది ఏనాడు ఎవరు సంకల్పించారో కానీ, అంటే ఆ రోజు ఆయన పలికించాడు, అట్లా వాళ్ళ చేతుల మీదుగా పలికించారు. ఎవరైతే నాకు కామెంట్ చేసి గుర్తులేదు కానీ ప్రస్తుతానికి ఎవరైతే ఈ యొక్క పవిత్రోత్సవాలు చేయమని చెప్పారో వారికి మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. నేను అనుకోలేదు కానీ స్వామి అలా చేంజ్ చేసేసుకున్నాడు. నీ నోటెంబటే ఆయన పలికించాడని నేను అనుకుంటున్నాను. స్వామివారు అలా పలికిస్తారు కూడా నండి, చెప్తున్నా కదండి. స్వామివారిని నమ్మిన వారికి ఆయన ఏ సేవ చేయించుకోవాలనుకున్నా ఆయనే చెప్పి పిలిపించుకుంటాడు అనేది నేను నమ్ముతూ ఉంటా కదండి. అదే నేను చెప్తూ ఉంటాను. అలానే స్వామివారు చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి ఆ రూపంలో వచ్చి చేయించడం జరుగుతుంది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ చెప్పడం కూడా
అదృష్టం. అలాగే కానీ కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే ఈ యొక్క పౌర్ణమి ముందు రోజే చేయాలి ఇవన్నీ గూడా. కాకపోతే అప్పుడు కొంచెం కారణాల వల్ల కొంచెం ఊరెళ్ళే పనుంది, హాస్పిటల్‌కెళ్ళే పనుంది కాబట్టి అప్పుడు చేయలేకపోయాను. లేదంటే అప్పుడే చేసేవాడిని. కానీ ఇప్పుడైతే స్వామివారి సంకల్పం ఎలా ఉందో అది చేయించుకోవాలనుకున్న ఆ సమయంలో జరిగిపోతుంది కాబట్టి, ఈ సమయంలో జరగాలని ఉంది కాబట్టి, ఈ సమయంలో అయితే జరిగింది. ఇక్కడ చూసారా మూలమూర్తి స్వామివారు ఎదురుగా లైట్ వేస్తే అక్కడ నుంచుని చక్కగా దర్శనం ఇస్తాడండి స్వామి. చూస్తూ ఉంటే చూడాలి, చూడాలి అన్నట్లుగా అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందండి ఆ స్వామివారిని చూసి? అయితే కామెంట్లు చేస్తున్నారు గదండీ! వాటికి అంతా నేను కొంచెం బయట ఊరు వెళ్ళాను. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కామెంట్స్‌కి నేను చదివి మీకు రిప్లై ఇస్తాను. లేదంటే వీడియో పెడతాను కొత్తది. అప్పటి వరకు కొంచెం ఉండండి. వేచి ఉండండి. అలానే ఇక్కడ చూసినట్లయితే దీపారాజన కూడా చేసేసాను స్వామివారికి. ఇది మొన్న శుక్రవారం రోజు ఉదయం జరిగిన పూజ అండి. ఇందాకల దాకా చూసిందేంటంటే గనక గురువారం రోజు సాయంత్రం జరిగిన పూజను చూశారు. ఉదయం గూడా ఈ విధంగా పవిత్రాలకు పూజ, అలాగే కలశంలోని స్వామివారికి పూజ, అలాగే విశ్వసేనుల వారికి విశేషమైన పూజ, ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి స్వామివారిని ఆరాధించడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ యొక్క పవిత్రోత్సవాలు చేసుకోవటం వల్ల. చేయటం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మామూలుగా అయితే యాగశాల కూడా పెట్టి చేస్తూ ఉంటారు. కానీ నేను యాగం చేయకుండానే సమర్పించొచ్చని చెప్పారు. అలానే నేను ఫాలో అవుతూ చేస్తున్నాను. పవిత్ర సమర్పణ అనేది ప్రత్యేకంగా జరగాలి కాబట్టి ఆ పవిత్రాలను ప్రతిష్ఠ చేసి సమర్పిస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా చేయాలి అనుకుంటే కనుక ఎవరైనా తప్పకుండా యాగశాలలో ఏర్పాటు చేసి చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవ్యే నమః.